టెస్లా కారు ఎంట్రీకి భారత్లో రంగం సిద్ధమైంది. టెస్లా అమెరికాలోనే కాదు చాలామంది ప్రపంచంలో చాలామంది కొనడానికి ఆసక్తి చూపించే హై ఎండ్ కార్. మన దగ్గర కూడా ఇది లగ్జరీ కార్ల కేటగిరీలో క్లిక్ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే భారతీయుల్లో ఒక సెక్షన్ కొనుగోలు శక్తి బాగా పెరుగుతోంది. ఒక పక్క పేదరికమే కాదు, మరో పక్క అధిక ఆదాయ వర్గాల జనాభా, ఆ జనాభా ఆదాయం కూడా పెరుగుతోంది. కాబట్టి టెస్లా కాదు మరే కంపెనీ అయినా భారత్ వైపు చూడటంలో ఆశ్చర్యం లేదు. ఎలక్ట్రిక్ కార్ల కేటగిరీలో టెస్లాది ఓ ప్రత్యేక స్థానం. అది మస్క్ కంపెనీ అవ్వడం వల్ల, లేదా అధునాతన సాంకేతికతలో నెక్స్ట్ జనరేషన్ కార్ అనిపించుకోవడం వల్లైనా కావచ్చు. అయితే ఇంతకాలం టెస్లా మన దేశంలో ఎంటర్ కాలేకపోయింది. టెస్లా తయారు చేసేది ఎలక్ట్రిక్ కార్లు, పెట్రోల్ డీజిల్ కార్లకు ప్రపంచంలో కాలం చెల్లుతోంది. క్రమంగా ఈవీ కార్లు ఆక్రమించేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు ఇచ్చే మైలేజ్, స్పీడ్ విషయంలో సందేహాల్ని పటాపంచలు చేస్తూ ఈవీ కార్లు మార్కెట్లో నిలబడగలుగుతాయి అని చూపింది టెస్లా. ఈ కంపెనీ చాలా కాలంగా భారత్లోకి రావాలని చూస్తోంది. ఇక్కడున్న పెద్ద మార్కెట్లో బాగా వేయాలని ట్రై చేస్తోంది. కానీ ఇంతకాలం టారిఫ్లతో పాటు కేంద్రం పెట్టిన ఇతర నిబంధనలు దీనికి అడ్డుగా నిలిచాయి. మన దేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లపై 110% పన్ను ఇప్పటి వరకు వేస్తోంది. అంటే ధర ₹1,00,00,000 కారు ధర ₹1,00,00,000 మన దగ్గరకు వచ్చేసరికి, కొనేవాళ్ల చేతికి వచ్చేసరికి 2,10,00,00,000 అవుతోంది. ఇప్పుడు ఆ టారిఫ్ని 70%కి తగ్గించింది. ఈ టారిఫ్ల తగ్గింపుకి ట్రంప్ విధానమే కారణం. అంటే ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నాడు. మేము తక్కువ ట్యాక్సులు వేస్తుంటే మా ఉత్పత్తులపై ఎక్కువ ట్యాక్సులు వేస్తూ మమ్మల్ని అమ్ముకోకుండా చేస్తున్నారు, మా కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి అంటున్నాడు. భారత్ని టారిఫ్ కింగ్ అన్నాడు. భయంకరమైన పన్నులు వేసి భారత్ మనకు నష్టం కలిగిస్తోంది అన్నాడు. మోదీ నాకు మంచి మిత్రుడే అంటూనే పన్నుల విషయంలో మాత్రం తగ్గేది లేదు అన్నాడు. దానికి తగ్గట్టే మోదీ ట్రంప్ని కలవకముందే మన బడ్జెట్లో హ్యార్లీ డేవిడ్సన్ బైకులు, బోర్బన్ విస్కీ పైన ట్యాక్సులు తగ్గించేశారు. ఆ తర్వాత $40,000 కంటే ఎక్కువ ధర కలిగిన హై ఎండ్ కార్లపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని 110 నుంచి 70%కి తగ్గించారు. దీంతో భారత మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి టెస్లా రెడీ అయింది. ఢిల్లీ, ముంబైలో అమ్మకాలు మొదలు పెట్టనుంది. దీనికోసం కొంతమంది సిబ్బందిని కూడా తీసుకుంటోంది. ఇక మన దేశం విషయానికి వస్తే ప్రపంచ దేశాల్లాగే మన దేశంలో కూడా ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఏటా అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైతే తాత్కాలికంగా వాటి రీఛార్జ్ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల, బ్యాటరీ నాణ్యతపై ఉన్న అనుమానాల వల్ల అక్కడక్కడ పేలుతున్నాయని, డ్యూరబిలిటీ లేదనే దీనివల్ల సేల్స్ అప్ అండ్ డౌన్ కనిపిస్తున్నాయి. కానీ ఫ్యూచర్లో మాత్రం మన దగ్గర ఎలక్ట్రిక్ కార్లు, టూ వీలర్లదే హవా అని మార్కెట్ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మన దగ్గర ఏడాదికి అమ్ముడయ్యే కార్ల సంఖ్య 40 లక్షలకు చేరుకుంది. అంటే పెట్రోల్, డీజిల్, ఈవీ అన్నీ కలిపి ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఏటా పెరుగుతోంది. ఫస్ట్ టైం కార్లు కొనేవాళ్ళు, కారు పాత పడింది అని మార్చేవాళ్ళు, ఏటా కార్లు మార్చేవాళ్ళు, వీళ్ళంతా కలిపి ప్రపంచంలోనే చాలా పెద్ద కార్ల మార్కెట్ మన దేశంలో ఉంది. పైగా మన మధ్యతరగతిలో ఆలోచనలో మార్పు వచ్చింది. కారు ఒక నిత్యావసరంగా మారింది. ఇక కార్ల తయారీ విషయానికి వస్తే చైనా, అమెరికా, జపాన్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. కార్ల సేల్స్ విషయానికి వస్తే మన దేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. చైనాలో 2023లో 3 కోట్లకు పైగా కార్లు అమ్ముడైతే అమెరికాలో 1,50,00,000, జపాన్లో 47 లక్షలు, 4వ స్థానంలో ఉన్న మన దేశంలో 41 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య ఏటా పెరుగుతుంది తప్ప తగ్గేది లేదు. అందులోనూ ఈవీ కార్ల సంఖ్య కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పర్యావరణ ఒప్పందాలను అనుసరిస్తున్న భారత్ పెట్రోల్, డీజిల్ కార్లపై నియంత్రణ విధించుకుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలు ఫిట్నెస్ నిరూపించుకోకపోతే చెత్త కుప్పలో పడేయాల్సిందే. అదే సమయంలో మన దగ్గర డీజిల్ కార్లు తిరిగే అవకాశం లేదు. వాటిని ఇప్పటికే అమ్మటం లేదు. ఈ పరిస్థితిలో ఈవీ కార్ల మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. మన దగ్గర ఈవీ కార్లు ఏవి ఎక్కువ అమ్ముడవుతున్నాయంటే టాటా, మహీంద్రా ఈ కంపెనీలదే మేజర్ షేర్. 2023లో మన దేశంలో 80,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడైతే 2024లో 1,00,000 కార్లు అమ్ముడయ్యాయి. 2030 నాటికి అమ్ముడయ్యే మొత్తం కార్లలో, అంటే పెట్రోల్, డీజిల్, ఈవీ కార్లలో 30% ఈవీ కార్లే ఉండాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్లలో తన కార్లు కూడా, తన వాటా కూడా ఉండాలనేది మస్క్ లక్ష్యం. ఇక ఈవీ కార్లను ఎక్కువగా తయారు చేసేది ఎవరు అంటే ప్రపంచంలో అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ కార్లలో 60% చైనాలోనే తయారవుతున్నాయి. లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో చైనాది 66%. చైనా కంపెనీ BYD ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్. ఇది టెస్లాను కూడా దాటేసింది. 2024లో టెస్లా 17 లక్షల కార్లు తయారు చేస్తే BYD 17,77,000 పైగా కార్లను తయారు చేసింది. అయితే ఈవీ రంగంలో అమెరికా చైనాని తట్టుకోగలదా అంటే కష్టమే. ఎందుకంటే చైనాలో తయారయ్యే ఎలక్ట్రిక్ కార్లు చాలా చౌకగా వస్తున్నాయి. అక్కడ ప్రభుత్వ సపోర్ట్ ఉంది. రా మెటీరియల్ చాలా చౌక, మ్యాన్ పవర్ ఖర్చు తక్కువ. కాబట్టి
కాబట్టి చైనా తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ వెహికల్ని ఇవ్వగలుగుతోంది. కానీ అమెరికా తయారు చేసే కార్ల పరిస్థితి అట్లా లేదు. వాటి రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే చైనా కార్లు రాకుండా అమెరికా చాలా కాలంగా అడ్డుకుంటోంది. చైనా కార్లు వస్తే తన కంపెనీలు దివాలా తీస్తాయనే భయంలో ఉంది. కానీ అమెరికా తన కార్లను మాత్రం విదేశాల్లో అమ్ముకోవాలని చూస్తోంది. చైనాను చూసి భయపడుతున్న అమెరికా, యూరప్ దేశాలు చైనా ఉత్పత్తులు వాడకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నాయి. ఏమాత్రం వీలైనా చైనా ఉత్పత్తులు రాకుండా ఉండాలని ప్రయత్నిస్తాయి. కానీ వాటికి ఆ శక్తి లేదు. ఆ శక్తి ఇప్పట్లో వస్తుందని కూడా భావించలేము. ఇక మన దేశంలో టెస్లా అమ్మకం మొదలయ్యే పరిణామానికి కారణం ట్రంప్ పన్నుల విధానమే. అంటే రెసిప్రోకల్ ట్యాక్స్ అంటూ బెదరగొట్టి అవతలి దేశం పన్నులు తగ్గిస్తే అమెరికా తన వస్తువులను అక్కడ అమ్మేసుకోవాలి అనేది ట్రంప్ ఆలోచన. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల కంపెనీల పరిస్థితి ఏమిటి? విదేశీ కార్లు మన దగ్గర చౌకగా దొరికితే ఇక్కడ టాటా, మహీంద్రా ఇట్లాంటి కంపెనీలు ఏమవుతాయి? ఏం కావాలి? అందుకే ఇంతకాలం మన దేశం 110% పన్ను వేసింది. అమ్మదలుచుకుంటే ఇక్కడే తయారు చేయండి, మా వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని చెప్పింది. కానీ ఇప్పుడు మస్క్ ఇక్కడే తయారు చేస్తాడా లేదా చైనాలో తన ప్లాంట్ నుంచి తెచ్చి అమ్ముకుంటాడా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆ క్లారిటీ రాకముందే ట్రంప్ ఏమంటున్నాడంటే టెస్లా ఇండియాలో తయారు చేయాలని చూడటం సరైంది కాదు అంటున్నాడు. ప్రపంచంలో ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. మాపై పన్నులు వేసి మా నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు ఎలాన్ మస్క్. అందుకే తన కార్లను అమ్ముకోలేకపోయాడు. ఇప్పుడు మస్క్ భారత్లో తన ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన వరకు ఇది కరెక్టే కావచ్చు, కానీ అమెరికా వైపు నుంచి చూస్తే ఇది సరైన నిర్ణయం కాదు అంటున్నాడు. సో ఈ పరిస్థితుల మధ్య ఎలాన్ మస్క్ కారు టెస్లా భారత రోడ్లపై కనిపించబోతోంది. తన మిత్రుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగానే జరుగుతున్న పరిణామం ఇది. ఇప్పుడు 110% నుంచి 70%కి పన్ను తగ్గించినా అది కూడా చాలదు, ఇంకా తగ్గించాల్సిందే అంటున్నాడు. మరి ఈ పరిణామం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.